అది కూడా ప్రాపర్ బందోబస్తు చేయడం జరిగింది. కావాల్సినంత ఫోర్స్ ఇచ్చాము. సో అక్కడ కూడా ప్రశాంతంగా జరుగుతుంది. నిన్న నిర్మల్లో అయింది, అలాగే రేపు నిర్మల్లో బతుకమ్మల నిమజ్జనం ఉంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా డిస్ట్రిక్ట్ ఫోర్స్ అండ్ అవుట్ సైడ్ నుంచి ఒక 2 బెటాలియన్స్ వచ్చాయి. వీటి సహకారంతో ఏఎస్పీ బైన్సా అవినాష్ కుమార్, అడిషనల్ ఎస్పీ బైన్సా అవినాష్ కుమార్ అండ్ ఏఎస్పీ నిర్మల్ రాజేష్ వీళ్ళ ఆధ్వర్యంలో ఈ బందోబస్తు ఏర్పాట్లు చూడడం జరుగుతుంది. మన భాషలో శారదీయ నవరాత్ర చాలా శాంతియుతంగా జరిగింది. ఈరోజు మన దుర్గా నిమజ్జనం కూడా జరుగుతున్నాయి. సో మన భాషలో గణేష్ నిమజ్జనం కూడా చాలా శాంతియుతంగా అయింది. అదేవిధంగా ఈ రోజు కూడా అదే గణేష్ లాగా మేము దుర్గా నిమజ్జనం కూడా జరుపుకోవడానికి కోరుకుంటున్నాము. ఉత్సవ సమితి నుండి మనకు బాగా సపోర్ట్ వస్తున్నది. ఈరోజు మనకు ఆల్మోస్ట్ 400 మందితోని బందోబస్తు చేయడం జరుగుతున్నాయి. సో ఏం ఇష్యూ లేకుండా శాంతియుతంగా మేము మొత్తం నిమజ్జనం చేద్దాం. జయమాత. ఈరోజు మైసాపట్నంలో దుర్గామాత నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో హిందూ బంధువులందరూ చాలా బాగా జరుపుకుంటున్నారు. ఎప్పటికంటే తొందరగా నిమజ్జనం అవుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. 10 రోజులు అమ్మవారిని చాలా భక్తి శ్రద్ధలతో నిష్ఠతో ఒక టైం తిని చెప్పులు లేకుండా భక్తులందరూ అమ్మవారు అనుగ్రహం కొరకు ఏదైతే పూజలు చేసి 10వ రోజు తర్వాత ఈరోజు నిమజ్జనం చేయడం జరుగుతున్నది. అమ్మవారి దయ వల్ల మా ముదోలు తాలూకా ప్రజలు, రైతులు అందరూ బాగుండి పాడి పంటలు మంచిగా పండి దేవుడి దయ వల్ల అందరూ బాగుండాలని చెప్పేసి మా తరఫున, మా పార్టీ తరఫున, కేసీఆర్ గారి తరఫున కోరుకుంటూ ఏదైతే అమ్మవారి నిమజ్జనోత్సవంలో అందరూ పాటించాల్సిన కొన్ని సూచనలు ఏంటి, లైట్ దగ్గర నుంచి రోడ్ల వరకు కూడా ఎక్కడ కూడా డిలే కాకుండా మనం సాయంత్రానికల్లా నిమజ్జనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న కూడా తల్లిదండ్రులు కానీ భార్య పిల్లలు కానీ వాళ్ళు కూడా సంతోషపడతారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ మేడం గారు, అడిషనల్ ఎస్పీలు ఇద్దరు ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. వారి ఆధ్వర్యంలో ఏదైతే నిమజ్జనోత్సవం చాలా బాగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. జై హింద్, జై తెలంగాణ, భారత్ మాతాకి జై.